Hello students, I am Dhanalakshmi, CJL in MLT, New Government Junior College, YMCA, Secunderabad. Today I am going to discuss about carbohydrate metabolism under that glycolysis pathway. నేను ఈరోజు గ్లైకాలసిస్ పాత్వే గురించి చర్చించబోతున్నాను. ఈ గ్లైకాలసిస్ పాత్వే అనేది కార్బోహైడ్రేట్ల జీవక్రియలో మొదటి పాత్వేగా ఉంది. మెటబాలిజం. ద లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ ఇన్ మెటబాలిజం ఆర్ ఇంట్రడక్షన్, కార్బోహైడ్రేట్ మెటబాలిజం, లిపిడ్ మెటబాలిజం అండ్ ప్రోటీన్ మెటబాలిజం. ఈ జీవక్రియలో మనం ముఖ్యంగా చర్చించే అంశాలు పరిచయము, పిండి పదార్థాల జీవక్రియ, క్రొవ్వు పదార్థాల జీవక్రియ మరియు మాంసకృతుల జీవక్రియ. Metabolism definition. Metabolism is defined as series of biochemical reactions occurring within the living organisms from the time of incorporation until its excretion. జీవ ప్రక్రియ నిర్వచనము. జీవ ప్రక్రియను జీవులలో ఆహారం తీసుకున్న సమయం నుంచి విసర్జన వరకు సంభవించే జీవ రసాయన ప్రతిచర్యల శ్రేణిగా నిర్వచించవచ్చును. మెటబాలిజం కన్సిస్ట్ ఆఫ్ anabolism and catabolism. In anabolism or synthesis is defined as series of biochemical reactions involved in the process of synthesis of large molecules from smaller ones. That means large molecules produced from smaller molecules. Catabolism or analysis is defined as series of reactions involved in the process of breakdown of large molecules into smaller ones for supply of energy. Here, large molecules break down into smaller molecules while giving energy. జీవక్రియలు రెండు రకాలుగా ఉన్నాయి, ఎనబాలిజం మరియు కెటబాలిజం. ఎనబాలిజం అనగా పెద్ద అణువులను చిన్న అణువుల నుంచి జీవరసాయన ప్రతిచర్య శ్రేణుల ద్వారా సంశ్లేషణం చేయడాన్ని ఎనబాలిజం అని అంటాము. కెటబాలిజం అంటే శక్తి సరఫరా కోసం పెద్ద అణువులను చిన్నవిగా విచ్ఛిన్నం చేసే ప్రక్రియలో పాల్గొన్న ప్రతిచర్యల శ్రేణిగా లేదా విశ్లేషణగా నిర్వచించవచ్చు. ఎనర్జీ మెటబాలిజం. There will be a continuous exchange of energy between living body and its surrounding environment. శక్తి జీవక్రియ. జీవన శరీరం మరియు దాని పరిసర వాతావరణం మధ్య నిరంతరం శక్తి మార్పిడి అనేది జరుగుతూ ఉంటుంది. కార్బోహైడ్రేట్స్ మెటబాలిజం అండర్ దట్ గ్లైకాలసిస్ అండ్ TCA cycle. Carbohydrates are converted into monosaccharides in the process of digestion in the digestive system. Mainly they are glucose, fructose, galactose. They are absorbed from the small intestine to portal circulation. Major function of carbohydrates is to release energy by undergoing oxidation. Carbohydrates are mainly used by cells in the form of glucose molecule, which is the carbon 6 molecule. కార్బోహైడ్రేట్ పిండి పదార్థాల జీవక్రియ. దీనిలో ముఖ్యంగా గ్లైకోలసిస్ మరియు TCA చక్రం అనే రెండు రకాలుగా ఉంటాయి. మొదటిది, జీవ వ్యవస్థలో జీర్ణక్రియ ప్రక్రియలో కార్బోహైడ్రేట్లు మోనోసాకరైడ్లుగా మార్చబడతాయి.
అవి ప్రధానంగా గ్లూకోజు, ఫ్రక్టోజు మరియు గ్యాలక్టోజ్. అవి చిన్న ప్రేగు నుండి పోర్టల్ ప్రసరణలోకి గ్రహించబడతాయి. కార్బోహైడ్రేట్లు యొక్క ప్రధాన విధి ఆక్సీకరణం ద్వారా శక్తిని విడుదల చేయడము. అయితే ఈ పిండి పదార్థాల జీవక్రియలో ప్రధానంగా గ్లూకోజ్ రూపంలో కణాలు ఉపయోగించుకుంటాయి. ఈ గ్లూకోజ్ అనేది కార్బన్ ఆటమ్ 6గా ఉన్నటువంటి అణువు. గ్లైకోజెనిసిస్. Glycogenesis is the synthesis of glycogen from glucose. Here, glycogen forms from glucose. Gluconeogenesis. Gluconeogenesis is the formation of glucose from non-carbohydrate substances such as proteins and lipids. Here, proteins and lipids gives glucose. Glycogenolysis. Glycogenolysis is a conversion of glycogen to glucose. Glycogenesis. Glycogenesis అంటే గ్లైకోజన్ని తయారు చేయడము. ఎక్కడి నుంచి? గ్లూకోజ్ నుంచి. గ్లూకోజ్ నుంచి గ్లైకోజన్ని తయారు చేయడాన్ని గ్లైకోజెనిసిస్ అంటాము. నెక్స్ట్ గ్లూకోనియోజెనిసిస్. గ్లూకోనియోజెనిసిస్ అంటే కార్బోహైడ్రేట్ కానటువంటి పదార్థాలు, అంటే పిండి పదార్థాలు కానటువంటి పదార్థాలు అంటే ఏముంటాయి అంటే ప్రోటీన్లు, మాంసకృత్తులు, లిపిడ్స్, క్రొవ్వులు. పిండి పదార్థాలు కానటువంటి పదార్థాల నుంచి గ్లూకోజ్ను తయారు చేయడాన్ని గ్లూకోనియోజెనిసిస్ అంటాము. నెక్స్ట్ గ్లైకోజెనోలైసిస్. గ్లైకోజెనోలైసిస్ అంటే గ్లైకోజన్ నుంచి గ్లూకోజ్ని తయారు చేయడము. అంటే గ్లైకోజన్ని విడగొట్టి గ్లూకోజ్ని తయారు చేయడాన్ని గ్లైకోజెనోలైసిస్ అంటాము. Glycolysis. Glycolysis is also known as Embden-Meyerhof-Pernos pathway. Why? Because these scientists identify the glycolysis cycle. Glycolysis-ను Embden-Meyerhof-Pernos pathway అని కూడా అంటారు. ఎందుకంటే ఈ సైంటిస్టులు గ్లైకాలసిస్ని కనుగొనడం జరిగింది. Significance of glycolysis. Glycolysis is a metabolic process that serves as a foundation for both aerobic and anaerobic cellular respiration. In glycolysis, glucose is converted into pyruvate. Glucose is a 6-membered ring molecule found in blood, and it's usually as a result of breakdown of carbohydrate into sugars. These glucose enters cells through specific transporter proteins that move into from outside the cell into the cell's cytosol. All the glycolytic enzymes are found in the cytosol. Glycolysis is anaerobic degradation of glucose to yield lactic acid. గ్లైకోలసిస్ యొక్క ప్రాముఖ్యత. గ్లైకోలసిస్ అనేది జీవక్రియల యొక్క ప్రక్రియ. ఇది ఏరోబిక్ అంటే గాలి ఉన్న సమయంలోనూ మరియు వాయురహిత సెల్యులార్ శ్వాసక్రియకు పునాదిగా పనిచేస్తుంది. గ్లైకోలసిస్లో గ్లూకోజ్ అనేది పైరువేట్గా మార్చబడుతుంది. గ్లూకోజ్ అనేది రక్తంలో కనిపించే 6 కార్బన్ యాటమ్ కలిగినటువంటి అణువు మరియు సాధారణంగా కార్బోహైడ్రేట్ను చక్కెరగా విచ్ఛిన్నం చేసిన ఫలితమే ఈ గ్లూకోజు. ఇది నిర్దిష్ట ట్రాన్స్పోర్టర్ ప్రోటీన్ల ద్వారా కణంలోకి ప్రవేశిస్తుంది. అది సెల్ వెలుపల నుండి సెల్ లోపలికి సైటోసాల్లోకి
ప్రవేశిస్తుంది. గ్లైకోలైటిక్ ఎంజైమ్లన్నీ సైటోసాల్లోనే కనిపిస్తాయి. గ్లైకోలసిస్లో వాయురహిత ప్రక్రియలో గ్లూకోజ్ అనేది లాక్టిక్ ఆమ్లంగా మారుతుంది. Overall reaction of glycolysis which occurs in the cytoplasm is represented simply as C6H12O6 plus 2NAD plus 2ADP plus 2-phosphate gives 2-pyruvic acid plus 2-ATP plus 2NADH plus H plus 2H plus. సైటోప్లాజంలో సంభవించే గ్లైకోలసిస్ యొక్క మొత్తం ప్రతిచర్య ఇలా ఉంటుంది. అంటే గ్లైకోలసిస్ అనేది సైటోప్లాజంలోనే మాత్రమే జరుగుతుంది. C6H12O6 ప్లస్ 2NAD ప్లస్ 2ADP ప్లస్ 2-phosphoric acid gives 2-pyruvic ఆమ్లం ప్లస్ 2ATP ప్లస్ 2NADH ప్లస్ 2H ప్లస్. Glycolysis. Glycolysis occurs in two stages, first stage and second stage. In first stage, glucose converts to dihydroxyacetone phosphate and glyceraldehyde 3-phosphate. Whereas in second stage, glyceraldehyde 3-phosphate converts to pyruvic acid. గ్లైకాలసిస్లో 2 స్టేజెస్ ఉంటాయి. మొదటి దశ, రెండవ దశ. మొదటి దశలో గ్లూకోజ్ అనేది డైహైడ్రాక్సీ ఫాస్ఫేట్ గాను గ్లిజరాల్డిహైడ్ 3-phosphate గాను మారుతుంది. రెండవ దశలో గ్లిజరాల్డిహైడ్ 3-phosphate అనేది పైరువిక్ ఆమ్లంగా మారుతుంది. స్టెప్ 1. In step 1 in glycolysis is the conversion of D-glucose into glucose 6-phosphate. The enzyme that catalyzes this reaction is hexokinase. Here the glucose ring is phosphorylated. The phosphorylation is the process of adding a phosphate group to a molecule derived from ATP. As a result, at this point in glycolysis, one molecule of ATP has been consumed. Hexokinase enzyme is also known as glucokinase enzyme. మొదటి దశలో డి గ్లూకోజ్ను గ్లూకోజ్ 6-phosphateగా మార్చడం. ఈ ప్రతిచర్యను ఉత్ప్రేరకపరిచే ఎంజైము హెక్సోకైనేజ్. ఇక్కడ గ్లూకోజ్ రింగ్ అనేది ఫాస్ఫారిలేట్ చేయబడుతుంది. ఫాస్ఫారిలేషన్ అంటే ఏటీపీ నుంచి పొందిన ఒక ఫాస్ఫేట్ను గ్లూకోజ్ రింగుకు అతకబడము. ఈ చేర్చే ప్రక్రియ ఫలితంగా గ్లైకాలసిస్లో ఈ సమయంలో ఏటీపీ యొక్క ఒక అణువు ఉపయోగపడుతుంది. అది గ్లూకోజ్ను గ్లూకోజ్ 6-phosphateగా మారుస్తుంది. Here it is the reaction glucose gives glucose 6-phosphate. The enzyme is glucokinase. In this reaction, one ATP molecule also used to give ADP plus H plus. ADP means adenosine triphosphate. Adenosine triphosphate gives adenosine diphosphate. Adenosine triphosphate means it contains 3 phosphate groups. One phosphate is added to the glucose molecule and remaining 2 phosphates are released. ఈ చర్యలో కనుక చూసుకున్నట్లయితే గ్లూకోజ్ అనేది గ్లూకోజ్ 6-phosphateగా మారుతుంది. ఇక్కడ ఎంజైము హెక్సోకైనేజ్గా ఉంటుంది. దీనినే గ్లూకోకైనేజ్ అని కూడా అంటారు. ఇక్కడ ఒక ఏటీపీ మాలిక్యూల్ చర్యలోకి వెళ్ళి ఏడీపీగా కన్వర్ట్ అవుతుంది. ఏటీపీ అంటే ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్, ఏడీపీ అంటే ఎడినోసిన్ డైఫాస్ఫేట్. అంటే ఏటీపీ ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ 3 ఫాస్ఫేట్లు చర్యలో పాల్గొని ఒక ఫాస్ఫేట్ను గ్లూకోజ్కి ఇచ్చి 2 ఫాస్ఫేట్లు ఏడీపీగా
విడుదలవుతాయి. స్టెప్ 2. The second reaction of glycolysis is the rearrangement of glucose 6-phosphate into fructose 6-phosphate by enzyme phosphoglucoisomerase. రెండవ దశ గ్లైకాలసిస్ యొక్క రెండవ ప్రతిచర్యలో గ్లూకోజ్ ఫాస్ఫేట్ ఐసోమరేజ్ అనే ఎంజైమ్ చేత గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ అనేది ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్గా మారుతుంది. ఇక్కడ ఎంజైమ్ ఐసోమరేజ్ అని ఎందుకు ఉంది అంటే గ్లూకోజు మరియు ఫ్రక్టోజు కూడా రెండు ఐసోమరిక్ ఫామ్స్ అవ్వడం వల్ల ఐసోమరేజ్ అనే ఎంజైమ్ను ఉండడం జరిగింది. గ్లూకోజ్ అనేది ఆల్డోజ్ షుగరు, అంటే ఆల్డోజ్ అనేది ఫంక్షనల్ గ్రూప్గా ఉన్న షుగరు, ఫ్రక్టోజ్ అనేది కీటోజ్ షుగరు, కీటోజ్ ఫంక్షనల్ గ్రూప్గా ఉన్న షుగరు. కాబట్టి రెండు కూడా ఐసోమర్స్. రెండిటి యొక్క ఫార్ములా కూడా C6H12O6గానే ఉంటుంది. హియర్ ఈజ్ ద రియాక్షన్. ఇక్కడ రియాక్షన్ని చూడండి. ఇక్కడ గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ అనేది ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్గా మారుతుంది. ఎంజైమ్ ఏంటి? ఫాస్ఫోగ్లూకో ఐసోమరేజ్. బోత్ గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్ ఆర్ ద 6 number carbon atom containing molecules. Glucose is the aldose sugar, whereas fructose is the ketose sugar. It means glucose contains aldehyde as the functional group, whereas ketose as the fructose as the ketose containing functional group. Step 3. Phosphofructokinase with magnesium as a cofactor changes fructose 6-phosphate into fructose 1,6-bisphosphate. In the third step of glycolysis, fructose 6-phosphate is converted to fructose 1,6-bisphosphate. Similar to the reaction that occurs in the step 1 of glycolysis, a second molecule of ATP provides the phosphate group that is added onto the fructose 6-phosphate molecule in the position of first. That's why we call fructose 1,6-bisphosphate. That means fructose 1,6-bisphosphate contains 2 phosphate group in the structure. మూడవ దశలో ఫాస్ఫోఫ్రక్టోకైనేజ్ అనే ఎంజైము మెగ్నీషియంను కోఫాక్టర్గా తీసుకొని ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్ను ఫ్రక్టోజ్ 1,6-బిస్ఫాస్ఫేట్గా మారుస్తుంది. గ్లైకాలసిస్ యొక్క మూడవ దశలో ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్ ఫ్రక్టోజ్ 1,6-బిస్ఫాస్ఫేట్గా మార్చబడుతుంది. గ్లైకాలసిస్ యొక్క మొదటి చర్యలో సంభవించే ప్రతిచర్యల మాదిరిగానే దీనిలో కూడా ఒక ఏటీపీ అణువు చర్యలో పాల్గొని ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్ను ఫ్రక్టోజ్ 1,6-బిస్ఫాస్ఫేట్గా మారుస్తుంది. అంటే ఫ్రక్టోజ్ యొక్క మొదటి స్థానానికి ఏ ఫాస్ఫేట్ అతకబడుతుంది. కావున ఇది ఫ్రక్టోజ్ 1,6-బిస్ఫాస్ఫేట్గా మారుతుంది. Here is the reaction. Fructose 6-phosphate in the presence of ATP gives fructose 1,6-bisphosphate plus ADP. In this reaction, the enzyme is phosphofructokinase. ఇక్కడ ప్రతిచర్యను చూడండి. ఈ ప్రతిచర్యలో ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్ అనేది ఫ్రక్టోజ్ 1,6-బిస్ఫాస్ఫేట్గా మార్చబడుతుంది. ఇక్కడ ఎంజైము ఫాస్ఫోఫ్రక్టోకైనేజ్. ఇక్కడ ఒక ఏటీపీ అణువు కూడా ఉపయోగపడుతుంది. అది ఏడీపీగా బయటకు విడుదల చేయబడుతుంది. Fourth step in the reaction. The enzyme aldolase splits fructose 1,6-bisphosphate into 2 sugars that are isomers of each other. These 2 sugars are dihydroxyacetone phosphate and glyceraldehyde 3-phosphate. These 2 sugars are isomeric forms. నాలుగవ దశలో ఆల్డోలేజ్ అనే ఎంజైము ఫ్రక్టోజ్ 1,6-బిస్ఫాస్ఫేట్ను 2 చక్కెరలుగా విభజిస్తుంది.
అవి ఒకదానికొకటి ఐసోమర్లు. ఈ రెండు చక్కెరలు డైహైడ్రాక్సీ ఎస్టోన్ ఫాస్ఫేట్ మరియు గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్గా ఉన్నాయి. హియర్ ఈజ్ ద రియాక్షన్, అబ్జర్వ్ ఇట్. ఇక్కడ ప్రతిచర్య ఉంది, గమనించండి. ఫిఫ్త్ స్టెప్ ఇన్ దిస్ రియాక్షన్, ద ఎంజైమ్ ట్రయోస్ phosphate isomerase rapidly interconverts the molecules dihydroxyacetone phosphate and glyceraldehyde 3-phosphate. Glyceraldehyde 3-phosphate is the only molecule that continues in the glycolytic pathway. ఐదవ దశలో ట్రయోస్ ఫాస్ఫేట్ ఐసోమరేజ్ అనే ఎంజైము డైహైడ్రాక్సీ ఎస్టోన్ ఫాస్ఫేట్ను మరియు గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ అణువులను ఒకదానికొకటిగా మారుస్తుంది. గ్లైకోలైటిక్ మార్గంలో కొనసాగే ఏకైక అణువు గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ మాత్రమే. హియర్ ఈజ్ ద రియాక్షన్, డైహైడ్రాక్సీ ఎస్టోన్ ఫాస్ఫేట్ కన్వర్ట్స్ టు గ్లిజరాల్డిహైడ్ 3-phosphate in the presence of enzyme triose phosphate isomerase, because these dihydroxyacetone phosphate, glyceraldehyde 3-phosphate both are isomeric forms. ఇక్కడ చూసినట్లయితే డైహైడ్రాక్సీ ఫాస్ఫేట్ అనేది గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్గా మారుతుంది. ఎంజైమ్ ట్రయోస్ ఫాస్ఫేట్ ఐసోమరేజ్గా ఉంటుంది. ఈ రెండు కూడా డైహైడ్రాక్సీ ఫాస్ఫేట్, గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ రెండు కూడా ఐసోమరిక్ ఫార్మ్స్. స్టెప్ 6, గ్లిజరాల్డిహైడ్ 3-phosphate dehydrogenase. Glyceraldehyde 3-phosphate dehydrogenase dehydrogenates and adds an inorganic phosphate to glyceraldehyde 3-phosphate, producing 1,3-bisphosphoglycerate. In this step, two main events takes place. First one, glyceraldehyde 3-phosphate is oxidized by the coenzyme nicotinamide adenine dinucleotide. Second, the molecule is phosphorylated by the addition of free phosphate group. The enzyme that catalyzes this reaction is glyceraldehyde 3-phosphate dehydrogenase and gives NADH. ఆరవ దశ, గ్లిజరాల్డిహైడ్ 3-phosphate dehydrogenase అనే ఎంజైము డీహైడ్రోజనేట్స్ మరియు గ్లిజరాల్డిహైడ్ 3-phosphateకు అకర్బన ఫాస్ఫేట్ను జోడించి 1,3-bisphosphoglycerateను ఉత్పత్తి చేస్తుంది. ఈ దశలో ప్రధానంగా రెండు సంఘటనలు జరుగుతాయి. ఒకటి, గ్లిజరాల్డిహైడ్ 3-phosphate కోఎంజైమ్ నికోటినమైడ్ అడినైన్ డైన్యూక్లియోటైడ్ చేత ఆక్సీకరణం చెందుతుంది. రెండవది, ఒక ఫాస్ఫాట్ సమూహము ఉచితంగా చేరడం వల్ల ఫాస్ఫారిలైట్ అవుతుంది. ఈ ప్రతిచర్యను ఉత్ప్రేరకపరిచే ఎంజైము గ్లిజరాల్డిహైడ్ 3-phosphate dehydrogenase మరియు ఒక NADHను ఇస్తుంది. See this reaction. ఇక్కడ ప్రతిచర్య ఉంది, చూడండి. Step 7. Phosphoglycerate kinase transfers a phosphate group from 1,3-bisphosphoglycerate to ADP to form ATP and 3-phosphoglycerate. In this step, 1,3-bisphosphoglycerate is converted to 3-phosphoglycerate by the enzyme phosphoglycerate kinase. ఏడవ దశ, ఫాస్ఫోగ్లిజరేట్ కైనేస్ ఒక ఫాస్ఫేట్ సమూహాన్ని 1,3-bisphosphoglycerate నుండి ఏడీపీకి బదిలీ చేస్తుంది మరియు ఏటీపీ మరియు 3-phosphoglycerateగా ఏర్పడుతుంది. ఈ దశలో 1,3-bisphosphoglycerate 3-phosphoglycerateగా ఎంజైమ్ ఫాస్ఫోగ్లిజరేట్ కైనేస్ చేత మార్చబడుతుంది. Here is the reaction. 1,3-bisphosphoglycerate converts to 3-phosphoglycerate. Enzyme phosphoglycerokinase. 1 ADP utilizes the reaction
and an ATP releases. ఇక్కడ ప్రతిచర్య ఉంది చూడండి. Step 8. In this step, the enzyme phosphoglycerate relocates the phosphate from 3-phosphoglycerate from the third carbon to second carbon to form 2-phosphoglycerate. 8వ దశ. ఈ దశలో ఫాస్ఫోగ్లిజరోమ్యూటేజ్ అనే ఎంజైము 3-ఫాస్ఫోగ్లిజరేట్ను 2-ఫాస్ఫోగ్లిజరేట్గా మారుస్తుంది. ఇక్కడ జరిగే ప్రతిచర్య ఏంటి అంటే 3వ కార్బన్కు ఉన్నటువంటి ఫాస్ఫేట్ గ్రూపు 2వ కార్బన్కు మార్చబడుతుంది. హియర్ ఈజ్ ద రియాక్షన్. ఇక్కడ ప్రతిచర్య ఉంది చూడండి. Step 9. The enzyme enolase removes a molecule of water from 2-phosphoglycerate to form phosphoenol pyruvic acid. 9వ దశ. 9వ దశలో ఎనలేజ్ అనే ఎంజైము 2-ఫాస్ఫోగ్లిజరేట్ నుండి నీటి అణువును తొలగించి ఫాస్ఫోయినాల్ పైరువిక్ ఆమ్లముగా ఏర్పరుస్తుంది. హియర్ ఈజ్ ద రియాక్షన్. ఇక్కడ ప్రతిచర్య ఉంది చూడండి. Step 10. The enzyme pyruvate kinase transfers a phosphate from phosphoenol pyruvate to ADP to form pyruvic acid and ATP. The final step of glycolysis converts phosphoenol pyruvate into pyruvate with the help of the enzyme pyruvate kinase. 10వ దశ. 10వ దశలో పైరువేట్ కైనేజ్ అనే ఎంజైము ఒక ఫాస్ఫేట్ని ఫాస్ఫోయినాల్ పైరువేట్ నుండి ఏడీపీకి బదిలీ చేస్తుంది. పైరువిక్ ఆమ్లము మరియు ఏటీపీ ఏర్పడతాయి. గ్లైకాలసిస్ యొక్క చివరి దశ పైరువేట్ కైనేజ్ అనే ఎంజైమ్ సహాయంతో ఫాస్ఫోయినాల్ పైరువేటుగా మార్చబడుతుంది. Here is the reaction. See this. Phosphoenol pyruvate converts to pyruvate plus ATP. ADP enters the reaction. ATP releases. ఈ ప్రతిచర్యను చూసుకున్నట్లయితే ఫాస్ఫోయినాల్ పైరువేటు ఏడీపీతో కలిసి పైరువేటుగాను ఏటీపీగాను మారుస్తుంది. ఇన్ ఎర్లియర్ I said in 5th step, dihydroxyacetone phosphate converts to glyceraldehyde 3-phosphate. So, in glycolysis, 6 to 10 steps occurs in 2 times. That means, 1 glyceraldehyde 3-phosphate comes from the 4th step and second one comes from the 5th step. Energy balance in glycolysis. In glycolysis, step 1 and step 3, we consume 2 ATPs. In step 6, we produce 2 NADH2s. 2 NADH2s equal to 6 ATPs. That means 1 NADH2 equal to 3 ATPs. In step 7 and 10, again we produce 4 ATPs. That's why net yield of ATPs equal to 8. మనము 5వ చర్యలో కనుక చూసుకున్నట్లయితే డైహైడ్రాక్సీ ఎస్టోన్ ఫాస్ఫేటు మరలా గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్గా మారుతుంది. ఆ వచ్చినటువంటి గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేటు మళ్ళీ గ్లైకాలసిస్ సైకిల్లోకి వెళ్ళి అంటే 6వ చర్య నుంచి 10వ చర్య అనేది 2 సార్లు జరుగుతుంది. అంటే 4వ చర్య ద్వారా వచ్చినటువంటి గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేటు మరియు 5వ చర్య ద్వారా వచ్చినటువంటి గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేటు 2 కూడా ఈ చర్యలో పాల్గొంటాయి. గ్లైకాలసిస్ సైకిల్లో శక్తి ఎంత విడుదలవుతుంది అంటే చర్య 1లోను మరియు చర్య 3లోను మనము 2 ఏటీపీస్ను చర్యలోకి పంపించాం. చర్య 6లో మనకి 2 NADH2లు విడుదలైనాయి. అంటే అవి 6 ఏటీపీలకి సమానం.
ఎలా అంటే ఒక NADH2 అనేది 3 ATPలకి సమానము. చర్య 7 మరియు 10 ద్వారా మనకి 4 ATPలు వస్తున్నాయి. ఈ విధంగా మొత్తం చర్యలో మనకి వచ్చేటువంటి శక్తి ఎంత అంటే 8 ATPs. These are the questions in this topic. Short questions carries 2 marks. Under short questions, define metabolism, define glycolysis and glycogenolysis, write the other name of glycolysis, name the products of first and second stage of glycolysis, write the energy balance in glycolysis, name the end product of the glycolysis. మెటబాలిజం అనగానేమి, గ్లైకోలైసిస్, గ్లైకోజెనోలైసిస్ అనగానేమి, గ్లైకాలసిస్కి ఇంకొక పేరు ఏమి ఇచ్చారు, నెక్స్ట్ ఫస్ట్ సెకండ్ స్టేజ్లో గ్లైకాలసిస్లో వచ్చేటువంటి ప్రోడక్ట్స్ ఏంటి, ఎనర్జీ ఎంత వస్తుంది గ్లైకాలసిస్లో, లాస్ట్గా వచ్చేటువంటి పదార్థం ఏంటి గ్లైకాలసిస్లో, చివరిగా వచ్చే పదార్థం ఏంటి గ్లైకాలసిస్లో. ఇన్ దిస్ టాపిక్ ఓన్లీ వన్ లాంగ్ క్వశ్చన్ ఇస్ దేర్ that carries 6 marks. That is, explain the significance of glycolysis and write the steps. గ్లైకాలసిస్ యొక్క ప్రాముఖ్యతను వివరించి దాని యొక్క స్టెప్స్ని రాయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.